హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియా శివన్. ఈరోజైతే కార్తీక పౌర్ణమి అనమాట. సో అందుకే నేను పొద్దున్నే లేచేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతా ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నాకు మంచిగా సపోర్ట్ చేసినారు. హోమ్ టూర్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరైతే నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను చాలా చాలా మంచి మంచి వీడియోస్ ఇంకా చేస్తూ ఉంటాను. సో నెక్స్ట్ అయితే మేము ఇంకా రెడీ అయిపోయి పూజ మొత్తం చేసేసి ప్రసాదాలన్నీ చేసుకొని కిందకు వచ్చేసినాము. ఇంకా బయలుదేరాలనేసి సో కార్కి పూజ చేస్తూ ఉన్నాము అనమాట ఇక్కడ. సో కార్కి పూజ చేసేసి అయితే ఇంకా బయలుదేరిపోయినాం అనమాట మేము. నేను ఇక్కడ వైట్ శారీ వేసుకున్నాను అనమాట. నాకు చాలా అంటే చాలా నచ్చింది శారీ. మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసినారు వైట్ కలర్లోనే. సో నాకు చాలా అంటే చాలా నచ్చింది. పూజకు బాగా సెట్ అవుతుంది అనేసి అది వేసుకున్నాను అనమాట. అండ్ శివ కూడా పంజ వేసుకున్నాడు. సో ఇద్దరం వైట్ అండ్ వైట్లాగా ఉంటుంది కదా అనేసి ఇద్దరం అలా వేసుకున్నాం అనమాట. కానీ వర్షం పడుతుంది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలో అనుకుంటా ఉన్నాను అనమాట. టీవీలో నిజంగానే కనపడుతుంది. సో ఇక్కడైతే నేను, అత్తమ్మ అండ్ శివ అండ్ సురేష్ అన్న, ఇంకా మా అత్తమ్మ కూతురు ఒక అమ్మాయి, అండ్ ఇక్కడ మా ఆయనకు ఫేవరెట్ అయిన కూతురు అనమాట ఈ అమ్మాయి. సో ఆ అమ్మాయి నేను అందరం వెళ్తూ ఉన్నాము. సో కామెడీ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. అండ్ ఇక్కడ ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి, గ్రీనరీగా ఉంటుంది. నాకు కూడా బాగా నచ్చింది అనమాట. సో గుడి దగ్గరికి సో వెళ్తానే మేమైతే ఫస్ట్ అక్కడ అంతా పసుపు పెట్టేసి కుంకుమ అవంతా కూడా పెట్టేస్తున్నాం అనమాట. నేను మా మరదలు అనమాట, అమ్మాయి తేజ అనేసి. చాలా మంచిది, నాతో కూడా మంచిగా ఉంటుంది. చాలా సైలెంట్ అనమాట. నేనైతే ఎక్కిరిస్తూ ఉంటాను, ఎప్పుడు సైలెంట్గా ఉంటావు ఏంది నువ్వు అనేసి. కానీ మాతో మాత్రం బాగుంటుంది, కానీ కొంచెం సైలెంట్ అనమాట. సో దాని తర్వాత ఇంకా కార్తీక దీపం పెట్టాలి అనేసి పెడతా ఉన్నాము. దానికోసమే ఇంకా పసుపు వేసేసి దాని మీద కొంచెం ముగ్గు కూడా వేసి ఇంకా దాని తర్వాత ఫ్లవర్స్ అవంతా కూడా వేసేసి మేమైతే కార్తీక దీపం పెట్టేసినాం అనమాట. సో దాని తర్వాత అయితే పూజారి ఇంకా మాతో అభిషేకం స్టార్ట్ చేయించినారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ గుడి మా ఇంటి దేవుడు కాబట్టి మా మామయ్య వాళ్ళే కట్టించినారనమాట. సో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమికి ఖచ్చితంగా ఎవరొకరు అన్నదానం చేపిస్తారు, మా ఫ్యామిలీ వాళ్ళు అనమాట. సో ఈసారి అయితే మాకు కొత్తగా పెళ్ళైంది కదా, సో దానికోసం మాతో చేపిద్దామనేసి మేమే చేస్తున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే అభిషేకం చేసి దాని తర్వాత భోజనాలు అవంతా పెట్టిస్తాము. సో దానికోసమే ఈ ప్రిపరేషన్స్ అన్నీ అనమాట. సో నేనైతే ఫస్ట్ కార్తీక దీపం అయితే పెట్టేసినాను ఇప్పుడు. సో దీని తర్వాత నెక్స్ట్ అభిషేకం అయితే ఉంటుందన్నమాట. अनुकूल्यफलसिद्धिरस्तु ओम आगमार्थं देवानां गमनार्थं सुरक्षसां कुरुघण्टानवन्तत्रा देवता स्वर्णलाञ्छनौ घण्टानादं कृत्वा अवदर्पं देवभूता ये भूता भूतस्ताः ये भूता विघ्नकर्तारः तेन स्यन्तु शिवाज्ञदा आजम्य प्राणानायं या ग्लास తీసుకోమనుకో जम्नैर्वाजेभिरागतं वादस्तवे प्रथमस्तवे प्रगतिस्तवे प्रसिद्धिस्तवे धीतिस्तवे कृतस्तवे स्परस्तवे श्लोकस्तवे श्रावस्तवे धस्तवे ज्योतिस्तवे स्वस्तवे प्राणस्तवे बाणस्तवे ज्ञानस्तवे षष्टवे तत्तंचवे आधीरन्तवे वाक्तवे वनस्तवे तत्तुस्तवे श्रोत्रन्तवे दक्षस्तवे वलन्तवे ओदस्तवे दहस्तवे आयुस्तवे दरातवे आत्मादवे दरोस्तवे शर्पतवे वरपतवे अंगारतवे स्थारतवे परोगुं सुतवे शरीरार्तवे ज्येष्ठ्यन्तवे आधिपत्यन्तवे मन्युस्तवे भावस्तवे अम्बस्तवे भस्तवे जयमातवे महिमातवे परिमातवे प्रतिमातवे वर्ष्मातवे द्राघोजातवे वृद्धन्तवे वृद्धिस्तवे सत्यन्तवे श्रद्धातवे जगत्तवे धनन्तवे वशस्तवे दशस्तवे क्रीडातवे मोदस्तवे जातन्तवे निश्यवानन्तवे सूक्तन्तवे सकृतन्तवे वित्तन्तवे वेद्यन्तवे
भूतं च मे भविष्यच्च मे सुखं च मे शुभं च वरदं च वरद्दिष्ट मे क्लप्तं च मे क्लप्तिष्ट मे पतिष्ठ मे सुपतिष्ठ मे शञ्च मे वजश्च मे प्रजञ्च मे लुकावश्च मे गावश्च मे सोमनसश्च मे भद्रं च मे श्रेयश्च मे वस्तिश्च मे कृशश्च मे भगश्च मे द्रविणं च मे दन्ता च मे हर्ता च मे क्षेमश्च मे धृतिश्च मे विश्वं च मे वहश्च मे संविच्च मे ज्ञात्रं च मे सुष्ट मे प्रसुरद्रागतमसेकवर्तिने अक्षयद्वीराज परहरामहे वयं यथारस्य प्रसद्यपदे चतुष्पदे विष्णुं पुष्टं ग्रामे अस्मिन् अनातनं मृडानो रुद्रोदनामयस्पृथियद्वीराज नमसा विधेमदे यच्छन्तदोष्टमनुराजदेवततुश्चावतमरुद्रप्रणीतौ मानो महान्तवतमानो अर्भकं मान उक्षन्तवतमा ఫైనల్‌గా అభిషేకం అయితే అయిపోయింది. పూజారి అయితే 9కి వచ్చి 11 దాకా చేపించినాడు అనమాట. అంటే చాలా బాగా జరిగింది అభిషేకము. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో దాని తర్వాత ఇంకా ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసేసినారు, పంచామృతం అంతా. సో అవంతా తినేసిన తర్వాత మేమైతే నెక్స్ట్ గంగమ్మ గుడి ఉంటుందన్నమాట ఇక్కడే. సో అక్కడికైతే వెళ్ళేసి అక్కడ కూడా దీపాలు పెట్టాలనేసి పోయినాం అనమాట అందరము. ఇక్కడ చూడండి మా రితిక బొట్లు అవంతా పెడతా ఉంది. ఎంత మంచిగా పెడతా ఉందో, చాలా క్యూట్గా అనిపించింది. అందుకే శివ వీడియో తీస్తూ ఉన్నాడు అనమాట. గణేష్ బాబా చూపించాడు. ఈ చేత పెట్టాలి, ఆ చేత పట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో మాట్లాడుతూ ఉంది తను. అండ్ ఇక్కడ పాటలు కూడా పాడుతూ ఉన్నారు. వాళ్ళు బాగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనమాట. మాతో పాటు వచ్చినారు కదా, సో అందుకే. దాని తర్వాత మేమైతే మంచిగా అంతా ఎంజాయ్ చేసేసి వచ్చేసినాం అనమాట. ఆ పాటికి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ అనమాట. ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్ అంతా మా అత్తమ్మ, మామయ్య అందరూ మా వాళ్ళే చేసినారనమాట. మళ్ళీ పక్కన వాళ్ళు ఎందుకు అనేసి అందరూ మా వాళ్ళే ఉన్నారు కదా, సో అందుకు అందరు వాళ్ళే చేసినారనమాట. సురేష్ అన్న, శేషు అన్న, అత్తమ్మ, మామయ్య, పెద్దత్తమ్మ అందరు వచ్చి అందరు చేసినారనమాట. మేమైతే ఏమేమి ఐటమ్స్ చేసినామంటే పాయసము, అన్నము, పప్పు, చిత్రాన్నం, వంకాయ ఇవంతా చేసినాం అనమాట.
ఇంకా నెక్స్ట్ అయితే మేము భోజనాలు మొత్తం తినేసి అందరికీ పెట్టేసి అదంతా అయిపోయిన తర్వాత బయలుదేరిపోయినాం అనమాట ఇంటికి. మేము బయలుదేరేటప్పుడు చాలా అంటే చాలా పెద్ద వర్షం పడిందనమాట. కానీ అలాగే వచ్చినాము. మధ్యలో మేమైతే వేరే గుడికి కూడా పోయినామన్నమాట. సో అక్కడ కూడా దర్శనం చేసుకొని అక్కడ కూడా దీపాలు వెలిగించేసి అక్కడ కూడా శివుడే అనమాట ఉండేది. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము. వచ్చేటప్పుడు కూడా చూడండి ఎంత మంచి వ్యూ ఉందో కదా. అసలు వర్షం పడుతూ ఉంది కదా. సో అందుకు చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వరిమళ్ళు ఉంటాయి అండ్ వాటర్ ఉంటుంది. చాలా అంటే చాలా గ్రీనరీ ప్లేసెస్ ఉంటుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఒక ట్రిప్ లాగా అనిపించింది అనమాట నాకైతే. సో చాలా అంటే చాలా హ్యాపీ. అండ్ దెన్ అలాగే తలనొప్పి కూడా వచ్చేసింది అనమాట నాకు. సో మార్నింగే లేచేసినాను. నాకు అలవాటు ఉండదు అనమాట పొద్దున్నే లేవడం అంటే. నాకు అతి కష్టమైన పని అంటే అదే అనమాట. సో లేచి అవంతా చేసేసరికి నాకైతే చాలా అంటే చాలా హెడేక్ వచ్చేసింది అనమాట. సో దాని తర్వాత అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసి ఇంకా అందరికీ తలనొప్పులు వచ్చేసినాయి కదా. అత్తమ్మకు కూడా వచ్చేసింది, శివాకు వచ్చేసింది, నాకు వచ్చేసింది. సో దానికోసం ఇంకా టీ ప్రిపేర్ చేసేసి తాగేసి పడుకునేసినాం అనమాట. సో ఇది అనమాట ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు అయితే నేను చాలా అంటే చాలా అలసిపోయినాను అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.